బీఆర్ఎస్ లో సంస్థాగత మార్పులు అవసరమని అన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. బీఆర్ఎస్ లో పార్టీ నిర్మాణం సరిగ్గా లేదని అన్నారు. ఓటమి తర్వాత కూడా సరైన సమీక్ష జరగలేదని అన్నారు. కేసీఆర్ ను విమర్శించడం, నెపం ఆయనపై నెట్టడం తన ఉద్దేశం కాదని అన్నారు. అయినా తాను పార్టీ మారే ప్రసక్తే లేదంటున్న గుత్తాతో మా ప్రతినిధి విజయభాస్కర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర బీఆర్ఎస్ నాయకత్వంపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శాసనమండలి చైర్మన్ అసంతృప్తికి గల కారణాలు ఏంటి, వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, అధినాయకత్వంపై కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి వాటి కీలకమైన పార్లమెంట్ ఎన్నికల సమయంలో మీరు చేస్తున్న కామెంట్స్ కొంత కాంట్రవర్సీగా మారుతుంది ఏంటి? నేను అసంతృప్తి ఏం వ్యక్తం చేయడం లేదు, వాస్తవాలు చెప్తున్నాను. అసంతృప్తి ఏముంది? నేను ఎప్పుడైనా పోటీ చేసేది ఉందా? నేను టికెట్ కొరకు పోరాడుతున్నానా, లేకపోతే ఇంకో పదవి కొరకు పోరాడుతున్నా? ఏం లేదు కదా. పార్లమెంట్ ఎన్నికల విషయంలో కావచ్చు, లేకపోతే శాసన పరిషత్ సభ్యుల విషయం కావచ్చు, ఇంకో రకంగా ఒకటి మాత్రం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ ప్రతిపాదన మేరకే నేను చైర్మన్గా ఎన్నికైనా. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఇంత పెద్ద పరిస్థితిలో, ఇప్పుడు ఏ పార్టీకి అనుబంధం లేకపోయినప్పటికీ గతంలో మనం బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా జరుగుతున్నటువంటి పరిణామాల మీద మీరు అడిగినప్పుడు కొంత స్పందించక తప్పదు కాబట్టి స్పందిస్తున్నాం. ఇవాళ ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ప్రధానంగా పార్టీ నిర్మాణ లోపం. ఓ గ్రామ శాఖ లేదు, ఓ మండల శాఖ లేదు, ఓ జిల్లా శాఖ లేదు. తర్వాత గెలుపు ఓటముల మీద సమీక్షలు లేవు. ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా గెలిచినా సమీక్ష చేసుకుంటుంది, ఓడినా సమీక్ష చేస్తుంది. గెలిస్తే ఏ ప్రాంతంలో ఎక్కువ ఓట్లు వచ్చినాయి, ఇంకెందుకు ఎక్కువ రాలేదు, ఎందుకు ఎక్కడ తక్కువ వచ్చినాయని. ఓడితే అసలు ఓడిపోవడానికి కారణాలు ఏంది? పార్టీ విధానాల వల్ల ఓడిపోయిందా, అభ్యర్థి వల్ల ఓడిపోయిందా, సమన్వయం లేక ఓడిపోయిందా, ఏ పద్ధతిలో ఓడిపోయినామని సమీక్ష చేసుకుంటారు. 2018లో 9 మంది శాసనసభ్యులు గెలిచినటువంటి నల్గొండ జిల్లాలో 88 మంది ఎమ్మెల్యేలతోని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నాయకత్వంలో నల్గొండ జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలు ఓడిపోయినాయి. నేను అప్పటికి పార్లమెంట్ సిట్టింగ్ మెంబర్ను. దాన్ని అడిగినోడు లేడు, తలిసినోడు లేడు, అసలు ఎందుకు ఓడిపోయిందని అడిగినోడు కూడా లేకపోతే పరిస్థితి ఏంది? కాబట్టి ఎప్పుడైనా సరే ఒక రాజకీయ పార్టీని డెమోక్రటిక్ సిస్టంలో నడపాలి. దానివల్ల ఏంది? పార్టీ బలోపేతం అవుతుంది, నాయకులు ఇంకా బలోపేతం అవుతారు. ఎందుకు ఈ సమీక్ష చేసుకునే సందర్భం రావట్లేదు, సమీక్ష చేసుకునే పరిస్థితి ఎందుకు రావట్లేదు? మీలాంటి వారు బహిరంగంగా చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంట? 2014లో ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధకుడిగా కేసీఆర్ను ప్రజలు అభిమానించినారు, అధికారం ఇచ్చినారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులం. మేమంతా తెలంగాణ కొరకు ఫైట్ చేసి బిల్లులు తెచ్చిన వాళ్ళం, బిల్లును పాస్ చేయించిన వాళ్ళం. అయినా మమ్మల్ని పక్కకు పెట్టి టీఆర్ఎస్ని గెలిపించినారు. ఆ 4-5 సంవత్సరాలు మొదటి దఫా మంచి స్కీములు పెట్టినాడు, ప్రజలకు సంక్షేమ పాలన అందించినాడు, రైతు సంక్షేమ పాలన అందించినారు. 18లో అంతకుముందు 63తో గెలిస్తే 18లో 88తో గెలిచినారు పార్టీ. గెలిచిన తర్వాత వచ్చినటువంటి మార్పులే ఈ ఫలితాలకు కారణం. 88 మంది సభ్యులతో ఉన్నటువంటి మన ప్రభుత్వం ఇతరులను కూడా మళ్ళా చేర్చుకొని 103 దాకా తీసుకుపోయినాం. కానీ కొందరు సీనియర్ నేతలు పార్టీని పెడుతున్నారు, మీలాంటి వారు సూచనలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏంటి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనుకోవచ్చు? అధినాయకత్వం దగ్గర నిజంగా ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, పార్టీ సీనియర్ నేతలు అన్నిటి కేసీఆర్ను బాధ్యత చేయడం కూడా కరెక్ట్ కాదు. కొంతమందికి అన్ని అవకాశాలు ఇచ్చినాడు, అయినా పోయినారు. ఒక కుటుంబంలో కేసీఆర్ కుటుంబంలో ఎంతమందికి పోస్టులు ఉన్నాయో ఇంకో ఆయన కుటుంబంలో అంతమందికి పోస్టులు ఇచ్చినాడు, మరి వాళ్ళు కూడా పోయినారు. ఏంది? కాబట్టి మొత్తం కేసీఆర్దే తప్పనడానికి లేదు. ఇప్పుడు రోజు రోజుకి ఏమవుతుందంటే ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి, సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉండి, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఉండి, ముఖ్యమంత్రి గారు మాట్లాడేదానికి అవతలోలు మాట్లాడేదానికి వ్యత్యాసం లేకపోతే కూడా కరెక్ట్ కాదు. కేసీఆర్ను ఒక రకంగా ఊహించుకుంటారు ప్రజలు, ఆ ఊహ తగ్గట్టే కేసీఆర్ మాట్లాడాలి. జిల్లా నాయకత్వానికి కావచ్చు, మంత్రితో కావచ్చు, మాజీ మంత్రితో కావచ్చు, మీకు గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ వల్ల అధికారంలో ఉన్న అసంతృప్తిగా ఉన్నారు, ఇప్పుడు అధికారం లేదు కాబట్టి కొంత అసంతృప్తి బహిరంగంగానే వెళ్ళగలుగుతున్నారని కూడా చెప్తాను. నేను జోక్యమే లేదు. అధికారులు నేర్పించుకుని వాళ్ళ వంతే, అన్ని రకాలుగా చేసేది వాళ్ళ వంతే. పాపాలు చేసినా పుణ్యాలు చేసినా వాళ్ళే చేశారు, నాకేం సంబంధం లేదు.
ఏంది అటువంటి ఏదైనా చేద్దామనే అవకాశం కూడా లేదు. మళ్ళీ పార్టీ మారే అవకాశం ఏమన్నా ఉందా? మీరు మీ అబ్బాయి భవిష్యత్తు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? నేను ఏ పార్టీ మారేది లేదు, ఏ పార్టీలో చేరేది లేదు, ఏ పార్టీ నుంచి పోయేది లేదు. నాకు పార్టీనే లేదు. ఇప్పుడు ఈ పదవిలో ఉన్నంతసేపు నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. అందరినీ కూడా సమానంగా చూస్తాను. ఓవరాల్గా గత కొద్ది రోజులుగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ ఓటమికి ఆ పార్టీ అనుసరించిన కొన్ని విధానాలు ఒక కారణంగా గుత్తా సుఖేందర్ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఓటమిపై సమీక్ష జరగాల్సిన అవసరం ఉంది. సమీక్ష జరగకపోతే భవిష్యత్తులో తీవ్ర నష్టం కూడా చోటు చేసుకునే అవకాశం ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ చెప్తా ఉన్నారు.